భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు కలిగిన ఈ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్డేట్కు గడువు డిసెంబర్ 14తో ముగిగా ఇప్పుడు ఈ తేదీని పొడిగించింది. 14 జూన్ 2025 వరకు ఉచిత అప్డేషన్కు అవకాశం ఇస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే అనేకసార్లు పొడిగిస్తూ వచ్చిన ఉడాయ్ ఇప్పుడు మరోసారి ఈ అవకాశం కల్పించింది. తొలుత ఉచిత అప్డేట్ గడువును జూన్ 14, 2024 వరకు ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14, 2026 వరకు పొడిగించింది. ఆపై డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ తేదీని ఏకంగా జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆధార్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో వివరాలను పోస్ట్ చేసింది. UIDAI ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది. లక్షలాది మంది ఆధార్ నెంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. UIDAIలో ఆధార్ అప్డేట్ చేసుకునేవారు ముందుగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలని ఆధార్ సంస్థ సూచించింది. ఏదైనా మార్పులను మీ ఆధార్ డేటాబేస్లో పొందుపరచాల్సిన అవసరం ఉన్నట్లయితే తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. పిల్లల కోసం మీరు మీ పిల్లాడికి 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే ఆధార్ కోసం నమోదు చేసినట్లయితే బయోమెట్రిక్ రికార్డును కనీసం 2 సార్లు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిన ఒకసారి, 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరొకసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వేలిముద్రలు, ఐరిష్ స్కాన్లు, ఫోటోలు వంటి బయోమెట్రిక్లకు సంబంధించిన అప్డేట్లన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. సదరు వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.